నమస్కారం, వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. నేటి నౌకాదళ విన్యాసం భారత నౌకాదళ శక్తి సాంకేతిక నైపుణ్యానికి ప్రతీక. విశాఖ ఐఎఫ్ఆర్ లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్య. విశ్వవిద్యాలయాల్లో మతోన్మద శక్తుల కదలికకు భద్రతకు ప్రమాదం. ఏఈలో ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాల మధ్య రాజుకుంటున్న వివాదం. ముఖ్య పోషకాహార పాల ఉత్పత్తులపై ధరల పెరుగుదలను నియంత్రించాలి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా మండలి డిమాండ్. బీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలపై చర్చ. నగర అభివృద్ధికి సహకరించాలన్న మేయర్ వెంపటపు విజయలక్ష్మి. అమరావతి అసెంబ్లీలో ఈరోజు ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్పై చర్చ, ప్రభుత్వ సమాధానాలు హైలైట్గా నిలిచాయి. ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 3.32 లక్షల కోట్ల బడ్జెట్పై గత 2 రోజులుగా సాగిన చర్చ ఈ రోజు ముగిసింది. బడ్జెట్పై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు చర్చకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి నిర్మాణానికి 6,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6,105 కోట్ల కేటాయింపులు చర్చ సాగింది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకానికి 6,600 కోట్ల కేటాయింపులపై కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. గత ప్రభుత్వం పాలనలో గాడి తప్పిన వ్యవస్థను దారిలో తెస్తూ ముందుకు సాగడమే ఒక సవాలుగా మారిందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏమిటంటే లాస్ట్ 5 ఇయర్స్ ఆ 2 జిల్లాల్లో ఒక్క పైసా అంటే ఒక పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడికిపోయి ఇటు వరి వ్యవసాయానికి, కొబ్బరి చెట్లకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ 2 జిల్లాల్లో సమగ్రంగా డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటే మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి 15 కోట్ల రూపాయలు అధ్యక్ష ఓన్లీ దాన్ని ఎస్టిమేషన్ వేయడానికి, సర్వే చేయడానికి రిలీజ్ చేశాం అధ్యక్ష. 2019లో వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి ఎమ్మెల్యే కనుసాయిగల్లోనే ఆధ్వర్యంలోనే ఈ సామాజిక వర్గాల్ని, ముఖ్యంగా ఎవరైతే మైనర్ ఉన్నారో 16 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల్ని టార్గెటింగ్గా చేసుకొని ఈ సప్లై వ్యవస్థకి ఆన్లైన్ మేజర్గా వాడుకోవడం జరిగింది. ఇందులో వాళ్ళకు వచ్చే ఏముంది అంటే అట్రాక్టివ్గా ప్రతి ఒక్క పర్సన్కి 5,000 దాదాపుగా 6,000 ఒక రోజుకు వచ్చే విధంగా ఉంటే ఇంకా ఎవరైనా ఉద్యోగం చేయడానికి ఆలోచించారు. అంటే ఇది ఒక ప్రధానమైన సమస్య అధ్యక్ష. చీకటి వ్యవస్థలు ఉన్నాయి, దీన్ని ప్రకటిక వేలుతో తీసేయాలన్న ఉద్దేశంలోనే ఇక్కడ ఎక్సైజ్ మినిస్టర్ గారు ఉంటే దీన్ని కూడా ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన అంశం యువత. అటువంటి యువతకి 18 సంవత్సరాలు నిండిన వెంటనే అన్ని హక్కుల్లో ముఖ్యమైన భాగం ఓటు హక్కు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం సాధారణ ఎన్నికలన్నిటికీ కూడా 18 సంవత్సరాలు పూర్తయిన యువతందరికీ కూడా ఓటు హక్కు కల్పించడానికి, నమోదు చేసుకోవడానికి సంవత్సరం పొడుగునా నమోదు చేసుకున్న జనవరి 1న అది పబ్లిష్ అయ్యేది అధ్యక్ష. దీనివల్ల యువతలో ఓటింగ్ శాతం పెరిగి వారి నిర్ణయాత్మక నిర్ణయాలు మనకి ఉపయోగపడతాయి అధ్యక్ష. ఎన్నిసార్లు రివిజన్లు చేసినా కూడా ప్రతిసారి తప్పులు ఉంటానే ఉన్నాయి, చేర్పులు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కూడా ఆందోళనలు, గొడవలు జరిగేది కూడా దీనివల్ల జరుగుతున్నాయి. కూడా ముఖ్యంగా పట్టణ సబర్బన్ ప్రాంతాల్లో కొత్తగా డెవలప్మెంట్లు వస్తున్నాయి సార్, అపార్ట్మెంట్లు వస్తున్నాయి, కొత్త లేఅవుట్లు వస్తున్నాయి. ఇది అసెస్మెంట్లు కూడా జరగట్లేదు సార్. సవరణ సక్రమంగా జరగాల్సింది. ఈశ్వరరావు గారు చెప్పినట్టుగా చచ్చిపోయిన తొలగరు, కొత్త చేర్చరు, కొట్టివేతలు ఉంటాయి సార్. వెరిఫికేషన్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతే ఒకే చోట ఒకే ఓటు హక్కు ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంది. 2-3 చోట్ల రావడం అది కరెక్ట్ కాకుండా
ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యి, ఎందుకంటే చాలామంది ఉద్యోగం కోసం ఉపాధి కోసం బయటకు వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందని సవనీయంగా మనం చేస్తాం. విశాఖపట్నం అనే సముద్ర తీర మహానగరంలో ఈ గౌరవప్రదమైన ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూలో పాల్గొనడం నాకు అపారమైన గౌరవాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశం ఒక సముద్ర వారసత్వం కలిగిన దేశం. శతాబ్దాలుగా మన సముద్ర మార్గాలు వాణిజ్యానికి, సంస్కృతికి, భద్రతకు ప్రధాన ఆధారంగా నిలిచాయని తెలిపారు. ఈ రోజు మన ముందున్న ఈ విశాల నౌకాదళ విన్యాసం భారత నౌకాదళ శక్తి, సాంకేతిక నైపుణ్యం, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భారత నౌకాదళం దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడమే కాకుండా సముద్ర మార్గాల భద్రత, మానవతా సహకార కార్యక్రమాలు, విపత్తు సహాయ చర్యల్లోనూ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. సురక్షిత సముద్రం, సమృద్ధి భారత్ అనే లక్ష్యంతో మన నౌకాదళం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ ప్లీట్ రివ్యూ కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదు, ఇది అంతర్జాతీయ స్నేహ బంధాలకు ప్రతీక. వివిధ దేశాల నౌకాదళాలు పాల్గొనడం ద్వారా వసుదైన కుటుంబకం అనే భారతీయ తత్వాన్ని మనం ఆచరణలో చూపిస్తున్నామని ఆమె తెలిపారు. Very happy after witnessing the impressive fleet of warships and the display by naval personnel from India and friendly navies. I express my compliments to each one of you for the professionalism demonstrated by you at this International Fleet Review. International Fleet Review reflects unity, trust and respect among nations for maritime traditions. Ships with different flags and sailors from different countries exhibit the spirit of togetherness. The spirit of togetherness is well captured in the theme of this review, United Through Oceans. It is a positive message to the global community that the commitment and result of this collective naval strength can overcome all challenges. India's relationship with the seas has been deep and enduring. For centuries, these oceans have been pathways of commerce, connection, and cultural exchange for India. People enthusiastically celebrate the festival Bali Jatra on voyage of Bali on the banks of Mahanadi during the week starting on Kartik Purnima. This festival is an expression of respect to the ancient sailors from what is now Odisha. It celebrates the tradition of regular sea travel to Southeast Asia for various purposes since the ancient Kalinga Empire. These travels contributed to the spread and exchange of trade and goods, ideas and values, shaping a shared cultural consciousness across region. Visakhapatnam has a glorious maritime past. Today's event underlines the enduring naval significance of Visakhapatnam. This fleet review also takes forward India's vision of Mahasagar, which stands for mutual and historic advancement of security and growth across regions. India's approach to international relations, including the maritime domain, is guided by our ethos of Vasudhaiva Kutumbakam, or the world is one family. This approach reflects the wisdom that global security and growth, sustainability and stability are built through partnerships. This spirit of partnership is the bedrock of an enduring global order. Therefore, India believes that a sound maritime order is based on collective responsibility and cooperative action. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. ఈ రోజు ఆమె అధ్యక్షతన నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎజెండాలో 18 అంశాలను పొందుపరిచారు. అలాగే 2 అంశాలను టేబుల్ ఎజెండాగా పొందుపరిచారు. వాటిపై చర్చించిన అనంతరం ఆయా అంశాలకు స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. అంతకుముందు ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ ఆదాయ వనరులు వృద్ధి చేసుకుని నగరాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. నగరంలో కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
అధికారులు పూర్తి బాధ్యతతో పారదర్శకంగా విధులు నిర్వర్తించినట్లయితే తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ నగరంలో మిగిలి ఉన్న అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. వేసవిలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సిఎండి మేనేజ్మెంట్ రూల్స్ ఆధారంగా 2 చోట్ల డ్రైవింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ గారు కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా కోరారు డబల్ రోడ్ చేసి ఇదంతా బాగా బ్యూటిఫికేషన్ చేయమని కోరిన మీదట మనం పూర్తి స్థాయిలో 70 లక్షలు అక్కడ పెట్టాం. ఆ వర్క్ పూర్తి స్థాయిలో నెలాఖరికి అయిపోవాలా. మీరు అదనపు ధరావత్తు తీసుకొని చెయ్యకపోతే మేము చూస్తాం. ఆ డీడీలు నెక్స్ట్ స్టాండింగ్ కమిటీలో అదనపు ధరావత్తులు 30% వేసిన వాళ్ళు 36%, 25% దాటి వేసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అదనపు ధరావత్తు డీడీని తీసి మీ దగ్గర ఇచ్చే డిఎంహెచ్ఓ కంట్రోల్ కనుక వాళ్ళు పట్టించుకోరు. ఏదో సెంట్రల్ కమిటీ వస్తే హాస్పిటల్కి వస్తున్నారు, 4 ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇకపోతే కొన్ని పనులు ఈ యానిమల్స్ వెళ్లకుండా ఉండే ఈ దాని క్యాటల్ అవి కూడా కొన్ని పిహెచ్సిల్లో మనం వేయలేదు. కొన్ని మినిమం నీడ్ ఉన్నవి మనం పిహెచ్సికి సపోర్ట్ చేయాలా. అలాగనే పర్యవేక్షణ ఉండాలి. ఇష్యూ మీరు చేయలేదు అంటున్నారు. మరి నల్లయ్య గారు వెళ్ళిపోయాక మరి అప్పలరాజు గారు అయ్యంలో 2-3 చేంజింగ్లు అయ్యాయి. మరి అప్పుడు వాళ్ళకి చేంజింగ్ లో ఉన్నది అంటే సార్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడుకున్నాం. కమిషనర్ గారు వచ్చేస్తున్నారు కదా, అప్పుడు నిర్ణయం తీసుకుందని చెప్పేసి సార్ దృష్టిలో పెట్టి ఇష్యూ ఎలా ఉంచారని చెప్పి చేద్దామని చెప్పి మేము ఆగే తప్పించి దానికి వేరే ఆలోచనలు అయితే మనిషి ప్రాణం ఎలాగో జంతు ప్రాణం కూడా అంతే. మనం ఖచ్చితంగా దీన్ని భావించాలి. అయితే సమయంలో మనిషికి ఆపరేషన్ చేస్తుంటే ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటుందో కుక్క ఆపరేషన్ టైంలో కూడా అలాగే ఉండాలి. కానీ ఆ పరిస్థితులు లేవు. అందువల్ల వీళ్ళు టెండర్ కాలం చేసామంటున్నారు. అది సుదీర్ఘ కాలం కొనసాగేది. అలా కాకుండా మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆటోక్లేవ్ మిషన్, తర్వాత ఒక చిన్న ఏసీ, అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్స్ భద్రపరచుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ కానీ ప్రాపర్ మేనర్లో, ఇవన్నీ కూడా మినిమం నీడ్స్ అక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాము. ఒకసారి నేను చెప్పేది ఏంటంటే కమిటీ సభ్యులు కూడా దయతో సమయం కేటాయించుకుని ఒకసారి అక్కడికి వెళదాము. ఏబీసీ ఆపరేషన్స్కి సంబంధించిన ఏదైనా గ్యాప్స్ ఉంటే పూర్తి చేసుకోవచ్చు. ప్రతి శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య నాడు నక్కపల్లిలో నూకతాత జాతర అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. నూకతాత జాతర ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఉన్న నక్కపల్లి గ్రామంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే ప్రముఖ గ్రామ దేవత ఉత్సవం. ఈ జాతరను ప్రతి సంవత్సరం గ్రామస్తులు, పరిసర ప్రాంతాలు ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. నూకతాత స్వామి గ్రామ రక్షక దేవుడు అని అక్కడ ప్రజల విశ్వాసం. ఉత్సవంలో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పల్లకి సేవ, గ్రామోత్సవ ఊరేగింపు, అన్నదానం, సాంప్రదాయ సంగీతం, డప్పులు, హారతులతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నూకతాత జాతర గ్రామ ఐక్యతకు ప్రత్యేక. కుటుంబ సమేతంగా వచ్చి పూజలు చేయించడం, పాత పరిచయాలు కలుసుకోవడం, సాంప్రదాయాలు కొనసాగించడం ఈ జాతర యొక్క ప్రధాన ఉద్దేశంగా ప్రజలు తెలిపారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై కిరాక్ ఆర్పీ వ్యంగ్యంగా చేసిన స్క్రిప్ట్పై వైసీపీ నాయకులు మండిపడ్డారు. కిరాక్ ఆర్పీపై చర్యలు తీసుకోవాలని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు యవర్న కుమారస్వామి మాట్లాడుతూ గౌరవప్రదంగా ఉన్న మాజీ మంత్రిపై ఇలాంటి కామెడీ స్క్రిప్టులు చేయడం దారుణమని అన్నారు. పూర్తి విచారణ చేపట్టి కిరాక్ ఆర్పీపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో 26వ డివిజన్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. క్రితం ఒక చిన్న ఛానల్ ద్వారా కిరాక్ ఆర్పీ అనే వ్యక్తి టీవీలో ఇంట్రడ్యూస్ అయిన వ్యక్తి
కింది స్థాయి నుంచి రాష్ట్ర సీఎం స్థాయికి ఎదిగిన ఆయన బొత్స సత్యనారాయణ గారిని అతనికి ఉన్న వైకల్యాన్ని ఎత్తి చూపుతూ చాలా హేళనగా మాట్లాడాడు. దానివల్ల మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా తప్పు. అందుకనే ఈరోజు 1 టౌన్ పట్టణంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పెద్దగా లక్షలాది మందికి దిక్సూచిగా ఉన్న బొత్స సత్యనారాయణని ఆ విధంగా అనడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ చర్చ జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క వైకల్యాన్ని ఎత్తి చూపితే దాని పరిణామం ఎలాగుంటుందో ఒకసారి కోర్టు మెట్లు ఎక్కించి తిప్పితే ఎలాగుంటుందో చవి చూపించాలనే దృక్పథంతో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 17న సాయంత్రం బయట నుండి వచ్చిన ఆర్ఎస్ఎస్ రౌడీ గ్యాంగ్ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులపై కర్రలతో తీవ్ర దాడి చేయడాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె అచ్యుతరావు, ఎన్ఎఫ్డబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె వంచాక్షి తీవ్రంగా ఖండించారు. బుధవారం వీసీ దగ్గరికి చర్చలకు వెళ్తున్న పోలీసులు విద్యార్థులపై పోలీసుల సమక్షంలోనే ఆర్ఎస్ఎస్ శక్తులు మరలా దాడికి పాల్పడి మిన్నికుండ ఒండుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అరాచక దాడులు ప్రతి యూనివర్సిటీ విద్యార్థి, అధ్యాపకులు, ఉద్యోగులు అందరూ ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దాడికి పాల్పడిన ఆర్ఎస్ఎస్ గ్యాంగులను వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులు డిమాండ్ చేశారు. అలాగే వైస్ ఛాన్సలర్ ఈ మతోన్మద ఆర్ఎస్ఎస్ శక్తులను క్యాంపస్లోకి జొరబడకుండా విద్యార్థుల మధ్య మత ఘర్షణలు సృష్టించకుండా నిషేధించాలని సూచించారు. గత 4 రోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు కానివారు కొంతమంది ఆర్ఎస్ఎస్ గుండాలు బయట నుండి వచ్చి బాస్కెట్బాల్ గ్రౌండ్లో కర్రలతో విన్యాసాలు చేస్తూ మత ఉద్రిక్తతలకు దారితీసే నినాదాలు ఇస్తున్నారన్నారు. కాషాయ జెండాలు పాతారని బాస్కెట్బాల్ గ్రౌండ్లో తీవ్ర భయానక పరిస్థితులు సృష్టించారన్నారు. గ్రౌండ్లో మన యూనివర్సిటీ విద్యార్థులు రకరకాల ఆటలు ఆడుకుంటుంటే వారి క్రీడలకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడ్డారని, ఆటలు ఆడుకునే గ్రౌండ్లో మత క్రతువులు ప్రారంభించారన్నారు. గూండాగిరి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీ కల్చర్ విరుద్ధంగా ఏదైతే మతఘర్షణలు చొప్పించడం కోసం, విద్యార్థుల ఐక్యత దెబ్బతీయడం కోసం ఆర్ఎస్ఎస్ మొత్తన్మాద గోండావాదులు విద్యార్థులను విచ్ఛేదనం చేయడం కోసం ఈ రోజు కార్యకలాపాలు అనేది ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇది వరకు యూనివర్సిటీకి యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగానే వీసీ గారు స్పందించి వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అనాధికారంగా జరుగుతూ ఉన్నాయి. ఈ అనాధికారంగా ఏవైతే జరుగుతూ ఉన్న చర్యలు అనేవి వాటిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు వీసీ గారు రిజిస్టర్ గారు ఈరోజు విద్యార్థులతో అందరితో కూడా చర్చలు పిలవడం జరిగింది. దానిలో భాగంగానే ఇంతమంది విద్యార్థులందరూ కూడా చర్చలకు హాజరైతే ఈ చర్చలకు హాజరైన ముందర ఆర్ఎస్ఎస్ గోండావాదులు అనేవాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి విద్యార్థులు మోకముడి వాళ్ళపైన దౌర్జన్యంగా దాడి చేశారు. దూషంతో ఏదైతే వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడడం జరిగింది. విద్యార్థి సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే నిన్న ఆర్ఎస్ఎస్ గూండాలు వచ్చి మత కల్లోలాలు సృష్టిస్తున్నారో యూనివర్సిటీలో, విభిన్న మతాలు, విభిన్న కులాల నుంచి వచ్చిన యూనివర్సిటీల్లో భిన్నత్వంలో ఏకత్వంలో చదువుకుంటున్న యూనివర్సిటీ విద్యార్థుల్లో మత కల్లోలాలు సృష్టించడానికి వచ్చిన ఆర్ఎస్ఎస్ వాళ్ళని మేము చీఫ్ ఎవరైతే సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని వెకేట్ చేయించడం జరిగింది. వెంటనే ఒక 3 నిమిషాల పరిధిలోనే వాళ్ళు 50 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి మా విద్యార్థులపై దాడి చేయడం జరిగింది. దానికోసం విద్యార్థులందరూ బంద్కు పిలుపునిస్తే ఎవరైతే యాజమాన్యం ఉందో వచ్చి చర్చలకు రండి, శాంతియుతంగా మనం చర్చించుకుందామని చెప్పడం జరిగింది. అయితే యూనివర్సిటీ విద్యార్థులందరూ ఏకమయ్యి వచ్చి చర్చల కోసం ఉంటే 50 మంది అవుట్ సైడర్స్ ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో జెండాలు పట్టుకొని వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అయితే మాకు పోలీసులు వేయిస్తుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ ఏబీవీపీ ఎవరైతే ఉన్నారో బయట అవుట్ సైడర్స్, మా విద్యార్థులు కాదు, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్లు కాదు, బయట వాళ్ళు వచ్చి మేము వెళ్తుంటే ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన పదజాలాన్ని యూజ్ చేస్తూ మా మీద చెప్పులు ఇసురుతూ బాటిల్స్ అవన్నీ విసరడం జరిగింది.
మత కలహాలు హింసాత్మక ఘటనలు తీసుకొస్తుందని చెప్పేసి గతంలో 3 సార్లు బ్యాన్ చేయడం జరిగింది. అటువంటి ఘటనలు ఇక్కడ పునరావృతం చేస్తారని భయంతో విద్యార్థులు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి తీసుకొచ్చి కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు దౌర్జన్యంగా విద్యార్థులపై తిరగబడ్డారు, కొట్టడం జరిగింది. ఆ అంశం పట్ల మేము రాత్రి విద్యార్థులందరూ మాట్లాడుకొని యూనివర్సిటీ బంద్ పిలుపుని మా రక్షణగా యూనివర్సిటీ బంద్ పిలుపునిస్తే విజయశ్రీ గారు, వీసీ గారు, మా విద్యాసంఘ నాయకులు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరూ కూడా పిల్లలు పీడిఎస్ అందరూ విద్యార్థులు నాయకులు పిలిచారు. మేము శాంతియుతంగా లెటర్ రాసి మాకున్న బాధలు గత 2-3 రోజుల నుంచి వాళ్ళు చేసే కార్యకలాపాలన్నీ కూడా వివరించడం కోసం మేము వీసీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చే తరుణంలోనే ఇంత పోలీసు బందోబస్తు, ఇంత యూనివర్సిటీ సెక్యూరిటీ బందోబస్తు ఆవర్లోనే జెండాలు వేసుకుని స్లోగన్ ఇచ్చుకొని మమ్మల్ని అబ్బాయిలను చూడకుండా విచ్చలవిడికి బూతులు తిట్టుకుంటూ ఈరోజు మత ఘర్షణ సృష్టించి ఈరోజు మమ్మల్ని దాడి పాల్పడ్డారు. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతున్నాయి, మన రాష్ట్రం పరుగు పోద్ది, యూనివర్సిటీ పరుగు పోద్ది అంటే మేము బంద్ ఆపుకొని పోలీసు వారు, యూనివర్సిటీ వారు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ చర్చలకు వస్తే ఈరోజు మా మీద దాడికి వస్తారా? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ఓ, ఎన్ఎస్యుఐ మొత్తం అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో ఈరోజు సాయంత్రం కార్యక్రమం చేస్తాం అది అని చెప్పారంట. ఖచ్చితంగా యూనివర్సిటీ విద్యార్థులందరూ ఐక్యంగా దాన్ని అడ్డుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రకటిస్తా ఉన్నాం. విద్యాశాఖ మంత్రి ఈ వాతావరణాన్ని కాపాడే విధంగా, యూనివర్సిటీ సంస్కృతిని కాపాడే విధంగా నిర్ణయం తీసుకోవాలి. దీని మీద వెంటనే స్పందించాలి. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ వాళ్ళకి ఇది చేయడం జరుగుతుంది, అది చూపించగలిగితే వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. ఎప్పుడు రెస్ట్రిక్టెడ్ అంటే వాళ్ళని పర్టికులర్గా వాళ్ళని ఆపేసి నువ్వు రావడానికి వీలు లేదు అని చెప్పడానికి కాదు. పర్పస్ ఇప్పుడు నా దగ్గరకు వస్తారు చాలామంది, అట్లాగే వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు, వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్తారు పర్పస్ఫుల్గా. వాళ్ళను అడ్డుకోవడం అనేది ఎక్కడ జరగదు. ఆ పర్పస్ చెప్పి మన పర్పస్ పలానా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే జరుగుతుంది. అంటే రెస్ట్రిక్ట్ చేయడం మాత్రం జరుగుతుంది. ట్రెస్ పాసింగ్ ఈజ్ నాట్ ఫ్రీ. తెలియదు, అది నేను ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఏ విధమైన మతపరంగా వాళ్ళు యాక్టివిటీ చేశారనే దానికి నేను ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్. బట్ వాళ్ళు చెప్పిన తర్వాత స్టూడెంట్స్ చెప్పిన వాళ్ళ మాటల ప్రకారము వాళ్ళని డిస్పర్స్ చేయడం మాత్రం జరిగింది ఆ యాక్టివిటీ నుంచి. నిన్న సాయంకాలం 6 గంటలకు కంప్లైంట్ నాకైతే ఇవ్వలేదు, వీసీ గారి దగ్గర ఉందేమో నేను చూడాలి. సాఫ్ట్గా ఇప్పుడు ఇందులో ఇలా జరుగుతుంది. మీకు క్రిస్టియానిటీ ఆర్ ముస్లిం వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ యూస్ టు గివ్ ది కన్వెన్షన్ హాల్స్, లేకపోతే ఇంకోటి హాల్స్ లాంటివి ఇస్తాం మనం. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, క్రిస్మస్ కానీ ఇంకోటి కానీ సెలబ్రేట్ చేసుకుంటారు. వీ నెవర్ రెస్ట్రిక్ట్ దమ్. పట్టణంలో రెవెన్యూ హోంలో జిల్లా సదస్సు జరిగింది. దీనికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రైతులను భూముల నుంచి తరిమేసి ఆ భూములు కార్పొరేట్లు కట్టబెట్టడానికి ఈ భూసేకరణ చేపట్టడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మా భూమి మా హక్కు మా ఊపిరి, బలవంతపు సేకరణతో పచ్చని పంట పొలాలు నాశనం చేయవద్దు, రైతుల బ్రతుకులకు మట్టిపాలు చేయవద్దు అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు, అభివృద్ధి పేరు చెప్పి అవసరమైన దానికంటే ఎక్కువ భూసేకరణ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే భోగాపురంలో 1000 ఎకరాలు భూమిని సేకరించి ఎయిర్పోర్ట్ కడుతున్నారని, అందులో ఎంతమందికి రైతులకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ జిల్లాలో ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాజెక్టులు వచ్చి 2 పంటలు పండుతున్నటువంటి రైతులు కడుపు నుండి తింటుంటే ఏకపక్షంగా వచ్చి రైతుల ఆమోదం లేకుండా, గ్రామ సభలు జరుపుకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా నువ్వు ఏ రకంగా భూములు తీసుకుంటున్నావు? రైతుల్ని కూలీల్ని బెదిరించి జైల్లో పెట్టి భూములు తీసుకుంటావా? అందుకోసమే ఖబర్దార్, బలవంతంగా రైతులు జోలికి వస్తే, భూములు తీసుకుంటే రైతులు తిరగబడతారు. గత ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో నిర్బంధం ప్రయోగించింది. మీరు ఇదే పద్ధతిలో చేస్తే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సేకరించిన ఏదైతే ఏపీఐఐసి ద్వారా సేకరిస్తున్నారో దాంట్లో పరిశ్రమలు రాలే. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరొక 10 లక్షల ఎకరాలు మేము సేకరిస్తామంటున్నారు. అంటే ఈ భూములన్నింటినీ సేకరించి ఇవి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం అన్నది రైతుల్ని భూముల నుంచి తొలగొట్టడం, అలాగే బ్యాంకుల్లో డబ్బులు ఏమొచ్చి వాళ్ళకి అప్పనంగా రుణాలు ఇప్పించే ఏర్పాటు చేసే ఒక పెద్ద లూటీ అన్నది జరుగుతున్నది. ఇది సరైనది కాదు. అభివృద్ధికి భూములు అవసరమే. ఉద్దేశించిన అవసరమైనంత మేరకు భూమి తీసుకోవటం, అది 5 ఏళ్లలో పూర్తి చేస్తేనే వాళ్ళకి అది చెందుతుంది, లేకపోతే రైతులకు వస్తుందనే నిబంధనని చట్టంలో ఉన్నదాన్ని పాటించాలి. అట్లా ఏమీ లేకుండా రైతుల్ని ఇవాళ బెదిరించి భయపెట్టి భూములు తీసుకుంటే అది జరిగే పని కాదు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతి 10 మంది మహిళల్లో 8 మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, వారిని ఆరోగ్యంగా చేసేందుకు ఉన్న ఏకైక మార్గం పాలు పెరుగు అని అఖిల భారత ప్రజాతంత్ర మండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విశాఖ డైరీ పెంచుతున్న పాలు పెరుగు ధరలపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిల భారత ప్రజాతంత్ర మండలి ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 నెలల్లో 3 సార్లు ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. వినియోగదారుల నుండి అధిక ధరలను వసూలు చేస్తున్న విశాఖ డైరీ రైతులకు మాత్రం లాభసాటి ధరలను అందించడం లేదని మండిపడ్డారు. పాలు పెరుగుపై విపరీతమైన ఛార్జెస్ ఇప్పటికే పెంచుతూ ఉన్నారు డైరీ యాజమాన్యం. కానీ డైరీ వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న పాలకు మాత్రం ధర మాత్రం కిట్టింపు ధర మాత్రం లేదు. అది ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. పాలు అనేది నిత్యావసర వస్తువు, ఇదేమీ లగ్జరీ కాదు. ప్రతి ఒక్కరికి కూడా పాలు పోషకాహారాలు కావాలి. ఇప్పటికే మన ప్రభుత్వాలు చెప్పింది సర్వే ప్రకారం 57% మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు అని. 157 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే 67% పిల్లలు కూడా రక్తహీనతతో ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ ప్రాథమికంగా అందవలసినవి పాలు. ఈ పాలు ధరలు పెంచడం అనేది గత 9 నెలల్లో 2-3 సార్లు పెంచారు. 34 రూపాయలు 35 రూపాయలు అర లీటర్ పాల ప్యాకెట్ అంటే ఎంత దారుణం అండి అసలు. ఇది పాలు అనేది నిత్యావసర వస్తువు కాబట్టి ఖచ్చితంగా ఇవి డిపోల ద్వారా కూడా మనం రేషన్ డిపోల ద్వారా సప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు పెద్ద బడా పెట్టుబడిదారులకు మాత్రం వాళ్ళకి రాయితీలు ఇస్తూ ఉంటారు. అలాగే తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అయ్యో చిన్నపిల్లలు చాలా మంది రక్తహీనతో ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా డెలివరీలు అయిన టైం అప్పుడు చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పోషకాహారం లేక. ఇప్పటికే నిత్యావసర వస్తువులు చాలా దారుణంగా పెరిగాయి. తినడానికి చాలా కష్టంగా ఉంది, కొనుక్కోవడానికి కష్టంగా ఉన్నాయి. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంది, మహిళలు కూడా పనిచేయవలసి వస్తుంది. అయినప్పటికీ ఈ కొనుక్కోలేని పరిస్థితి, ఎందుకంటే విపరీతంగా ధరలు పెరిగాయి కాబట్టి. మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ పాలు ఉత్పత్తులు కూడా తక్కువ ధరకి, సరసమైన ధరకి అందించాలని, అలాగే మీరు ఏదైతే రేషన్ డిపోల ద్వారా సరుకులు ఉత్పత్తి చేస్తున్నారో ఈ పాలు కూడా ఖచ్చితంగా అక్కడ సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. విశాఖ డైరీ పెంచిన పాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఐద్వాగా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు డైరీలో జరుగుతున్న అవినీతి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో దాదాపు జనాభాలో సగం మందికి పైగా పోషకాహారం లేని పరిస్థితుల్లో ఉన్నారు, కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, ఖచ్చితంగా అనారోగ్యంతో ఉంటున్నారు. ఇలాగా ఆరోగ్యం లేని అంటే అనారోగ్యంతో సగం పైగా జనాభా ఉంటే దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి జాతీయ లెక్కలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అంటే పేద సామాన్య ప్రజలు రాబోయే కాలంలో టీ కూడా తాగలేని పరిస్థితి అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఒక పక్కన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతున్నాయి, దాంతో పాలు కూడా పెంచుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఖచ్చితంగా పాలు తాగాలి, గుడ్డు తినాలి. విజయనగరం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. వీఎంసీ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బాలస్వామి మొట్టమొదటిసారిగా స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వ్యాపారస్తులు వ్యాపారాలు చేయాలన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని, నగర సుందరీకరణకు కూడా సహకరించాలని చెప్పారు. కార్పొరేటర్ ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి కార్పొరేటర్ల సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. మొదటి పాలకవర్గం కాబట్టి మీ తాలూకా పేర్లన్నీతో ఒక బోర్డు మనం పెట్టుకొని మొదటి మేయర్గా, మొదటి కార్పొరేటర్లుగా మీ పేర్లతో మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇది పెట్టుకుందాం అని మాకు తప్పుదో పెట్టించి 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఈరోజు బ్యూటిఫికేషన్ చేయించి మున్సిపల్ ఆఫీస్ అంత అందంగా తయారయ్యాక మీ పేర్లతో పెట్టడానికి చట్టం ఒప్పుకోదు, రూల్స్ ఒప్పుకోవని చెప్తున్నాను. రేపు పొద్దున్న మేము అందరం కూడా మాటించాం, మేయర్ గారు మేమే అందరం. దీన్ని మీరు పెద్ద మనసుతో మీరు పరిశీలించాలి. క్యారెక్టరైజేషన్ అంతా కూడా ఆధారపడేది దేనిపైన అంటే ఆ రోడ్డు యొక్క విభాగాలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు. ట్రాఫిక్ అంటే ఎవరి పాత్ర వాళ్ళు విభజించుకొని వెళ్ళడమే. కానీ ఇర్రెగ్యులర్గా మనము ఆ మనిషి వెళ్ళాల్సిన ప్లేస్లో వ్యాపారం చేయడము, కార్ వెళ్ళాల్సిన ప్లేస్లో మరొక బండి పెట్టడము, వీటితోటే మనకి ఆ రోడ్ క్యారెక్టరైజేషన్ అంతా కూడా
దెబ్బతినేది, ఇబ్బందులు అయ్యేది ప్రజలకు కానీ, ప్రజల యొక్క సర్వీసెస్ ఏవైతే ఇవన్నీ కూడా. అలాగే దానితో పాటు బ్యూటిఫికేషన్. మనకి రూరల్కి అర్బన్కి తేడా ఏంటి? జనరల్గా రూరల్లో లేని ఫెసిలిటీస్ అర్బన్ హబ్స్లో ఉంటాయని మనం కేటగిరికల్గా నిరూపిస్తున్న విషయం. కుల మత వివక్ష లేకుండా అల్లా పేరుతో అందరికీ అండగా నిలుస్తామని ప్రముఖ సంఘ సేవకులు లడ్డూభాయ్ అన్నారు. కోటవిధి పరిసర ప్రాంతంలో గల నిరుపేదలకు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తోఫా అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రంజాన్ తోఫా కేవలం ముస్లిం సోదరులకే కాదని హిందువులు కూడా అధిక సంఖ్యలో నిత్య అవసరాలను స్వీకరించడం తమకు ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఎవ్రీ ఇయర్ నేను రమదాన్ తోఫా అనేది దగ్గర 800 మందికి పంచేవాడిని. నేను ఈ సంవత్సరమేమో 2000 మందికి ఈరోజు మేము పంచుతున్నమాట. దీంట్లోని మా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. మన సతేందర్ సింగ్ శెట్టి అని చాలామంది ఉన్నారు, మన హుసేన్ భాయ్ అని, ఒకరు బియ్యం, ఒకరు పంచదార, ఒకరు గోధుమ నూక, ఎన్నో ఇచ్చారన్నమాట. వాళ్ళు అందరు కూడా దేవుడు బ్లెస్సెస్ ఉండాలా. ఇలాగే నేను ఎంతకాలం ఈ లోకంలో ఉంటాను బ్రతికి, నేను ఇలాగే నేను పేదవాళ్ళని నేను సేవ చేయాల. దీంట్లోని 700 మంది ముస్లిమ్స్ అయితే గ్రేట్ థింగ్ ఏంటంటే 1300 ఏమో నాన్ ముస్లిమ్స్ హిందూ సోదరులు. ఇది నాకు ఒక చాలా సంతోషం. ఎవ్రీ ఇయర్ నేను ఇదే చెప్తాను, నా ఇంటికి ఎవరొచ్చినా సరే నేను వాళ్ళని సహాయం చేస్తాను. పూల్బాగ్లోని అయోధ్య బాలక్ రామ్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ప్రతిష్ట సంకల్పం, విఘ్నేశ్వర పూజ, ఆగ్నేయత, పుణ్యవచనం వంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ రోజు, రేపు ఈ నెల 20వ తేదీన కార్యక్రమాలు జరుగుతాయని ట్రస్ట్ అధ్యక్షుడు కుస్మంచి సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. అయోధ్య బాల విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 20వ తేదీన బాలక్ శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రతిష్ఠా కార్యక్రమానికి ఈరోజు సంకల్పం జరుగుతోంది. అయోధ్యలో మనందరం వెళ్ళి బాలరాముడిని దర్శనం చేసుకున్నటువంటి మహత్తరమైనటువంటి ఆ యోగాన్ని ప్రతిరోజు వెళ్ళి మనం అయోధ్యలో దర్శనం చేసుకోలేం. కాబట్టి ఆ స్వామి యొక్క రూపంలో బాలక్ రామ మందిరం అనేటువంటి పేరుతో ఇక్కడ అయోధ్యలో ఉన్నటువంటి రాముడు ఎలా ఉంటాడో అదే విధమైనటువంటి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అలాగే విద్యా గణపతి, మహాసరస్వతి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు సంకల్పం చెప్పి ఈరోజు గురువారం, శుక్రవారం నాడు ఉదయం 10:45 ప్రతిష్ఠా కార్యక్రమం, ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విశాఖపట్నంలో సందడి చేసింది. చాలా కాలంగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సంతోష్ శోభన్కు కపుల్ ఫ్రెండ్లీ రూపంలో భారీ విజయం దక్కింది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్తో చిత్ర యూనిట్ ఫుల్ జోష్తో ఉంది. తాజాగా చిత్ర బృందం వైజాగ్లోని ఒక థియేటర్లో సందర్శించింది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడారు. నా సినిమాకు థియేటర్ ముందు ఫుల్ హౌస్ బోర్డు పడాలనేదే నా 10 ఏళ్ల కలని. ఈరోజు విశాఖ ప్రేక్షకులు ఆ కలను నిజం చేశారని, ఇది తన బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ తమ సినిమాకు ఇంతటి ఆదరణ రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. చేసిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ మేము ఎంతో నమ్మి ఈ సినిమా తాలూకు ఒక నిజాయితీని, ఈ సినిమాలో ఉన్న ఎమోషన్ని నమ్మి ప్రేమతో చేసిన సినిమా. సో ఆడియన్స్
ఇలా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అది డెఫినెట్గా ఇంకా మా బాధ్యతను పెంచింది. లేదు సార్, వర్షం లాంటి సినిమా మళ్ళీ రాదు సార్. ఎప్పటికి ప్రయత్నించినా అలాంటి సినిమా ఎప్పటికీ రాదు. అలాంటి సినిమాలు నేను చూసి ప్రేమించి ఎంజాయ్ చేయడం తప్ప మనం ఇంకేం ఊహించకూడదు సార్. థ్యాంక్ యూ సార్. నా క్యారెక్టర్ పేరు మిత్ర అండి. తను చాలా ప్రియమైన క్యారెక్టర్. షీఈ్ వెరీ ఫన్ లవింగ్, ఈజీ గోయింగ్, ఫ్రీ స్పిరిటెడ్. ఎప్పుడు వెంటనే ఒకటి ఆలోచిస్తే యాక్షన్ తీసుకుంటుంది. అండ్ క్యారెక్టర్ కాకుండా ఐ ఫీల్ లైక్ కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీ మెయిన్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుందండి. మన లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్కి మనం ఎప్పుడు ఒక విలువతో ట్రీట్ చేయాలి. మర్యాద కానీ, ట్రస్ట్ కానీ, లవ్ కానీ. సో మీరు చూస్తారు, ఐఎమ్ షూర్ మీరు చూసే ఉంటారు మూవీని. అండ్ ప్లీజ్ వాచ్ కపుల్ ఫ్రెండ్లీ. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం. నగరంలోని సిటీ బస్టాండ్ వద్ద గల అభయాంజనేయ స్వామి ఆలయంలోని నిన్న రాత్రి హుండీలోని నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. విద్యుత్ దీపాలు లేకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దొంగలు ఎవరో తెలియని పరిస్థితిలో ఉందని ఆలయ ధర్మకర్త గాయత్రి శర్మ తెలిపారు. 15,000 రూపాయల నగదు అపహరణ అయినట్లు గుర్తులు తెలియని వ్యక్తులు తెలిపారు. రక్షణ సౌకర్యం కల్పించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మన సిటీ బస్ స్టాండ్లో వేయించేసి ఉండేటువంటి శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు దేవాలయంలోని నిన్న రాత్రి ఎవరో తెలియనటువంటి వ్యక్తులు వచ్చి మన దేవాలయంలోని ఉండి గట్ట ముందుకు లాగేసి ఆ యొక్క ఉండేటువంటి ద్రవ్యాన్ని అలాగే ఆ ఉండేటువంటి డబ్బులు కూడా తీసుకోవడం జరిగింది. పోలీసు కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే తాళాలేం బదలగొట్టలేదు, ఉండేలేవి ముందుకు లాగేశారు కటకటాల్లోంచి. డబ్బులు 15,000 పైన ఉంటాయనుకుంటున్నాం. మరి దగ్గర 2 నెలల పైన అయింది ఉండి గట్ట తీసి. ఎందుకంటే మా దేవాలయంలో ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు, ఇదే మొదటిసారి జరిగింది. జిల్లాల పౌర సరఫరాల శాఖ ద్వారా సామాన్యులకు అందుతున్న సేవలను మరింత పారదర్శకం చేస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి మురళీనాథ్ తెలిపారు. వాజీవన్తో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ సరుకులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డులకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడమే తమ ప్రాధాన్యత అని, ఎక్కడైనా నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో దీపం పథకంలో 5 లక్షల మంది అర్హులు ఉన్నారని తెలిపారు. ఏమైనా సందేహాలు ఉన్నా, సమస్యలు ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. పౌర సరఫరాల తరపున ప్రజలకి అందరికీ సక్రమంగా పీడిఎస్ రైస్, ఈసీస్ అన్ని సక్రమంగా అందించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే పీజీఆర్ఎస్ ద్వారా మండే రోజు జరిగే గ్రీవెన్స్లో వారి సమస్యని చెప్పొచ్చు. అలాగే వీళ్ళకి ఏ రకం సమస్య ఉన్నా డిఎస్ ఆఫీస్లో కాంటాక్ట్ అవ్వచ్చు. లేకపోతే లోకల్గా సిఎస్డిటీలు ఉంటారు లోకల్గా, వారి ద్వారా వారి సమస్యని చెప్తే సిఎస్డిటీలు వారి సమస్యను మా దృష్టికి తీసుకొచ్చి అవి తీర్చేలాగా మా ప్రయత్నాలు చేస్తాము. దీపం కనెక్షన్స్ కూడా అర్హులందరికీ దీపం కనెక్షన్స్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఎవరైనా
ఇలాగా ఈ వాళ్ళకి ల్యాండ్ కానీ పవర్ కన్జంప్షన్ ఎక్కువ కానీ ఐటీ కట్టి వాళ్ళు అయితే ఇలా పోడిగాళ్ళు ఉంటే వాళ్ళు ఇనెలిజిబుల్ అవుతారు. వాళ్ళకి ఈ అమౌంట్ సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అవ్వదు. ఒక్కసారి క్రెడిట్ అయిందంటే రెండోసారి ఇంకా ఇబ్బంది ఉండదు. రెండోసారి మూడోసారి వాళ్ళకి ఆటోమేటిక్గానే క్రెడిట్ అవుతుంది. గుండెపోటు వచ్చిన క్షణంలో అత్యవసర వైద్య ప్రాణదాతగా మారుతుంది. ఉమ్మడి జిల్లాలో పరిధిలోని టెనెక్లెప్టస్ అనే ఒక్క ఇంజెక్షన్ గత 2 ఏళ్లలో ఏకంగా 241 మంది ఊపిరి నిలబెట్టింది. గుండె నాళాల్లో ఏర్పడే అడ్డంకులు ఇది తక్షణమే కరిగిస్తుంది. నొప్పి వచ్చిన మొదటి గంటలో ఈ ఇంజెక్షన్ ఇస్తే ప్రాణాపాయం తప్పుతుంది. దీని ఖరీదు సుమారు 45,000 రూపాయలు. ఆయా ఆసుపత్రిలో ఈసీజీ తీశాక ఇందులో నిర్ధారించుకొని ఈ ఇంజెక్షన్ను ఇస్తారు. అనంతరం తదుపరి వైద్య సేవల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలిస్తారు. మీ పరిసర ప్రాంతాల్లో ఛాతి నొప్పి, దవడ లాగినట్లు అనిపించినా, ఇతరత్ర లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్ళండి. ఈ ఇంజెక్షన్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏరియా సిహెచ్సి 12 ఆసుపత్రిలో అందుబాటులో ఉంటుందని డిప్యూటీ డీసీహెచ్ఎస్ డాక్టర్ బీవీఎస్ఎస్ శ్రీనివాస్ వాజీవన్ ఛానల్కు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్ మనకి ఇవి సుమారు మన జిల్లాలో మన విజయనగరం జిల్లాలో 8 హాస్పిటల్స్ ఉన్నాయండి. ఇది కాకుండా ఎక్స్వైల్ డిస్ట్రిక్ట్లో పార్వతీపురం, విజయనగరం జిల్లా కలిపి 12 హాస్పిటల్స్ ఉన్నాయండి. ఈ 12 హాస్పిటల్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. ఇందులో ప్రాథమికంగా ఏం చేస్తారంటే మనకు ఎవరైనా వ్యక్తి గుండెపోటుతో హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఈ 12 హాస్పిటల్స్లో వీటి దగ్గరికి చేరుకుంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసిన తర్వాత దాన్ని ఏంటంటే కన్సర్న్డ్ స్పెషలిస్ట్కి ఒక ఆన్లైన్లో పంపిస్తారు. దానికి టెనిక్ట్ ప్లేజ్ అని చెప్పి ఒక ఇంజెక్షన్ ఉంటుందండి. దానిని ఈ అన్ని హాస్పిటల్స్లో కూడా మనకి నిత్యం అందుబాటులో పెడుతున్నారు. అది సుమారు ఏంటంటే 45,000 రూపాయలు కాస్ట్ ఉంటుందండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే మనం ఏంటంటే ఆ వ్యక్తిని కాపాడుకోగలుగుతాం. విజయనగరం సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు. ఈ రోజు ఆమె వాజీవన్ ఛానల్తో మాట్లాడుతూ అందుతున్న వైద్య సేవల గురించి వివరించారు. రోగులు ఆసుపత్రికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు పట్టుకొని రావాలని సూచించారు. నిలబడకుండా అబాస్కెన్ ద్వారా టోకెన్ తీసుకోవచ్చని వివరించారు. మహాప్రస్థానం సేవలపై వస్తున్న ఆరోపణలపై అలాగే బ్లడ్ సేకరణ వాహనం సేవలకు ఎందుకు నిలిచిపోయాయో ఆరా తీశామని, ఈ 2 విషయాలపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అండ్ 5 బెడ్స్ హాస్పిటల్ అండి. గోష్ హాస్పిటల్ 150, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 455 బెడ్స్ అండి. మొత్తంగా 605 బెడ్స్. ఎలక్ట్రానిక్ హెల్త్ రిపోర్టింగ్ బుక్, ల్యాబ్, అలాగే ఫార్మసీ, ఓపీస్, డిశ్చార్జెస్ అన్నీ కూడా మనము త్రూ ఎలక్ట్రానిక్ డిజిటల్ సిస్టంలో చేస్తున్నారు. అంబులెన్స్ గోష్ హాస్పిటల్లోని ఒకటి ఉందండి. అలాగే బెడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ 2 ఉన్నాయండి. తర్వాత ఆపరేషన్ థియేటర్లోని అడ్వాన్స్డ్ సర్జరీస్ గోష్ హాస్పిటల్లో చూసుకుంటే మనకి ల్యాప్రోస్కోపిక్ హిస్టెక్టమీలు, అలాగే కాంప్లికేటెడ్ హై రిస్క్ కేసెస్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే జూన్ నాటికి విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రన్వే పనులు ముగిశాయి. ఈ ఏడాది జనవరి 4న జరిగిన టెస్ట్ ఫ్లైట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ప్రస్తుతం టెర్మినల్ లోపల ఫినిషింగ్ పనులు, టెక్నికల్ సిస్టమ్ అమెరికా వేగంగా సాగుతున్నాయి. విశాఖ నుంచి విమానాశ్రయానికి అనుసంధానంగా నిర్మిస్తున్న రహదారులు మే 2026 నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి తొందరలోనే ఇక్కడ విమాన రాకపోకలు మొదలయ్యే అవకాశం ఉంది. బొబ్బిలి పట్టణ విద్యార్థులు మరియు యువత ఎప్పటి నుంచో కోరుతున్న ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల నిర్మాణ ఆవశ్యకతను గురించి ఈరోజు బొబ్బిలి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మరొకసారి ప్రభుత్వం దృష్టికి బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. గతంలో తమ పూర్వీకులు నిర్మించిన కళాశాల ఎయిడెడ్ విధానంలో ఉండేదని, గత ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేసిన కారణంగా పేద విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. అలానే బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో ఉన్న జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని అభ్యర్థించారు. డిగ్రీ కళాశాల అదేవిధంగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్నటువంటిది మా నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష అధ్యక్ష. ముఖ్యంగా మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో, ఎందుకంటే ఇంతకుముందు రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు కాలేజు నా పూర్వీకులు స్థాపించినటువంటి కాలేజ్ ఎయిడెడ్ వ్యవస్థలో నడిచేది అధ్యక్ష. గత ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థని రద్దు చేశాక మేము నిర్వహణ ఖర్చులతోనే నడిపినప్పటికీ పేద బడుగు బలహీన వర్గాలకి పేద విద్యార్థులకి చాలా భారం అవుతుంది అధ్యక్ష. కాబట్టి తమ ద్వారా మరి ప్రభుత్వానికి విన్నవించి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీని జూనియర్ కాలేజీని శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఒక మహాత్మా జ్యోతిరావు పూలే బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అధ్యక్ష, కోమటిపల్లి గ్రామంలోని బొబ్బిలి మండలంలో. దాన్ని ఒక ఇంటర్మీడియట్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసిన కొంతవరకు నా నియోజకవర్గంలో ఊరటగా కల్పించినట్లుగా అవుతారని తమకు మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఉమ్మడి విజయనగరం జిల్లాలో అరెస్ట్వేల్ విజయనగరం జిల్లాలో చెరుకు అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట అధ్యక్ష. కాకపోతే ఇవాళ వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం వల్ల, ముఖ్యంగా హార్వెస్టింగ్ కొట్టుకూలు చాలా ఎక్కువైపోవడం వల్ల, స్కిల్డ్ లేబర్ దొరకపోవడం వల్ల రైతులు చెరుకు విస్తీర్ణం తగ్గించుకునే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హార్వెస్టింగ్ మెషిన్స్ వచ్చాయి అధ్యక్ష. అనేక రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారు, మన రాష్ట్రంలో కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీల దగ్గర ఉపయోగిస్తున్నారు. ఏపీ అగ్రోస్ ద్వారా ప్రభుత్వమే వాటిని సమకూర్చి సబ్సిడైజ్ రేట్స్కి మరి రైతులకు అందజేస్తే, ఎందుకంటే ఎకరాగా 60-70 వేలు ఖర్చు చెరుకు పండించడానికి మొక్క చెరుకు అవుతుంటే హార్వెస్టింగ్కే 30 నుంచి 35 వేల వరకు ఖర్చు. ప్రతి నియోజకవర్గంలో ప్రధాన అంశాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి అంశాలు, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్, రెవెన్యూ, రీసర్వే తదితర అంశాలపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీన జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద సమీక్ష సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో చర్చించేందుకు ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమైన 3 అంశాలు గుర్తించి అభివృద్ధికి ప్రాతిపదికలో తయారు చేయాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే సూచనల మేరకు ఎక్కువ మంది ప్రయోజనం కలిగించే అంశాలను మాత్రమే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఆర్థికేతర అంశాలైన ఎంపిక చేయవచ్చని, ప్రస్తుతం వాటి స్థితిగతులు కూడా నివేదికలో తెలియజేయాలని సూచించారు. ఈ రోజు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ దాని మన్మోధన కార్యక్రమాలు అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుడు వి చిన్నబాబు, జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల్లో మతోన్మద భావజాలాన్ని ప్రదర్శించే విధంగా నిర్వహించబడుతున్న కార్యకలాపాలను ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. విశ్వవిద్యాలయాల లౌకిక ప్రజాస్వామ్య ప్రగతిశీల వాతావరణాన్ని భంగం కలిగించేలా క్యాంపస్లో చేపట్టిన ఈ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ముందుకు వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులపై ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ సభ్యులు మరియు అసామాజిక శక్తులు కలిసి దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులపై దాడుకు దిగుతా ఉన్నారని చెప్తున్నాడు. నీకేమైనా సిగ్గుందా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, ఒకవైపు యూనివర్సిటీలో నిధులు మీరు కేటాయించడం లేదు. ఈ నిధులని అడిగితే మీకు కమ్యూనిస్టులుగా కనబడుతున్నారా? ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ఈ మతోన్మాదాన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే ఆర్ఎస్ఎస్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే బీజేపీని ప్రశ్నిస్తారో వీళ్ళందరూ దేశద్రోహులు, వీళ్ళందరూ కమ్యూనిస్టులు అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా సరే ఆంధ్ర యూనివర్సిటీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఆర్ఎస్ఎస్ గోండాలు, ఏబీవీపీ గోండాలు విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైన దాడికి దిగారో వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి.
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని పశువులను విచ్చలవిడిగా సంచారం చేసినట్లయితే పశువుల యజమానులకు జరిమానా విధించడం జరుగుతుందని ఎంహెచ్ఓ డాక్టర్ సాంబమూర్తి తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. పశువుల సంచారం జరగడం వలన ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందన్నారు. ప్రమాదాలు కూడా జరుగుతాయన్నారు. పట్టణ ప్రజల సంక్షేమం కోసం పశువుల యజమానులు పశువులు విడిచిపెట్టకూడదన్నారు. ఒకవేళ రోడ్లపై పశువులు కనబడినట్లయితే వాటిని గుజ్జింగవలస గోశాలకు తరలించడం జరుగుతుందన్నారు. వాళ్ళందరికీ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అంటే విజయనగరంలో ఎంతమంది ఆవులు గేదెలు పెంచుతున్నారో ఆల్రెడీ వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ట్రాఫిక్ పోలీసుల కోఆర్డినేషన్ తోటి నగరపాలక సంస్థ కోఆర్డినేట్ చేసుకొని మేము ఒక ఆల్రెడీ మీటింగ్ పెట్టడం జరిగింది డిసెంబర్లోని. వాళ్ళకి మేము ఏం చెప్పామంటే ఇప్పుడు ఈ ఆవులు గేదెలు పెంచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది ఏంటంటే చాలామంది అంటే మోస్ట్లీ ఒక 80% వరకు వాళ్ళు పొద్దున్న పాలు తీసుకొని రోడ్డు మీద వదిలేయడం, ఆ ఆవులు రావడం, రోడ్డు మీద ఏదుంటే అది తినేసి రోడ్ల మధ్యన పడుకోవడాలు, వాటి వల్ల ట్రాఫిక్ బాగా అంతరాయం కలవడం, చాలా వరకు నైట్ పూట వీటి వల్ల కనబడకుండా యాక్సిడెంట్లు అవడాలు ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి మేము అందరినీ డిసెంబర్లోని మీటింగ్ పెట్టడం జరిగింది వీళ్ళకి. ఈ మీటింగ్లో కూడా వాళ్ళకి ఏం చెప్పామంటే రోడ్డు మీదకి మాత్రం ఏమైనా వస్తే ఈ తీసుకొని వెళ్ళి వాళ్ళకి అపరాధ రుసుము వేస్తామని అయితే మాత్రం అప్పుడు మీటింగ్లో చెప్పాము. దానికి సంబంధించి ఒక 15 రోజుల కాల పరిమితి కూడా ఇచ్చాం వాళ్ళకి. పల్సులోని మన ఈ గోశాలకి తరలిస్తున్నాము, అక్కడికి వెళ్ళి విడిపించుకోవాల్సి ఉంటుంది. సో దయచేసి ఈ ఆవులు గేదెలు పెంపకందారులు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించినవి ఆవులు గేదెలు రోడ్ల మీదకి వదలకుండా చూసుకోండి. ఒకవేళ వదిలేటట్టుంటే అపరాధ రుసుము ఇంకా భారీగా పెట్టాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు, ఆసుపత్రులని బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి మరియు ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ప్రజారోగ్యానికి భంగం కలగకుండా వీటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్ణీత సమయంలోగా తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఆసుపత్రిలో రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులు ఉపయోగించి ఇంజెక్షన్ సూదులు, ప్రతి గ్లౌజ్, శరీర వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న సుమారు 496 ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పశు సంవర్ధక ఆసుపత్రుల నుంచి కూడా క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరగాలని ఆదేశించారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నౌకాదళ విన్యాసం భారత నౌకాదళ శక్తి, సాంకేతిక నైపుణ్యానికి ప్రతీక. విశాఖ ఐఎఫ్ఆర్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్య. విశ్వవిద్యాలయాల్లో మతోన్మేద శక్తులు, కదలికలు భద్రతకు ప్రమాదం. ఏయూలో ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాల మధ్య రాజుకుంటున్న వివాదం. ముఖ్య పోషకాహార పాల ఉత్పత్తులపై ధర పెరుగుదలను నియంత్రించాలి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా మండలి డిమాండ్. బీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలపై చర్చ. నగర అభివృద్ధికి సహకరించాలన్న మేయర్ వెంపడపు విజయలక్ష్మి. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.